సత్య గారు అంటే ఎలాంటి అంశాలు ప్రధానంగా ప్రచారంలో జనాలకు తీసుకెళ్తున్నారు, క్యాంపెయిన్ ఎట్లా చేయబోతున్నారు? సార్ మేము అందరు సీనియర్స్ని అందరినీ కలుపుకొని ఒక 2-3 రోజుల్లో ప్రచారం మొదలు పెడుతున్నాం. ఓటడిగే హక్కే మాకుంది సార్. తెలుగుదేశం పార్టీకి ఓటడిగే హక్కు ఉంది. నేను అనేది, మేము చరిత్ర చూసుకున్నా పెనుగొండ అభివృద్ధి జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగింది. 14 నుంచి 14 to 19 ఏవి అభివృద్ధి జరిగింది. గతంలో పటాలరావు గారు ఏం చేశారు, రామచంద్రరెడ్డి గారు ఏం చేశారు, ఇప్పటికే ప్రజల్లోకి నేను వెళ్తూ ఉంటే అమ్మా మీ నాన్నగారు రోడ్ వేశారు, మీ నాన్నగారు బస్సు వేశారు, కరెంట్ ఇప్పించారు, పటాలరావు గారు ఇది చేశారు, పార్థసారథి గారు ఇది చేశారని ప్రజలు చెప్తున్నారు. రమ్మనండి ఉషశ్రీని, శంకర్ నారాయణ గారిని, వాళ్ళ కార్యకర్తలు ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలుగా ప్రజల గ్రామాల్లోకి వెళ్తే ఏం చేశారు వాళ్ళు? మాకు హక్కు ఉంది, మేము పలానాది చేశాం, కియా ఇంటర్నేషనల్ సంస్థ తీసుకొచ్చాం, గొల్లపల్లి రిజర్వాయర్ తీసుకొచ్చాం. ఈ రోజు నడుస్తున్న వైసీపీ కార్యకర్తలు మేడం ఉషశ్రీ గారు నడుస్తున్న రోడ్డు కూడా మేమేసిందే. తాగుతున్న తాగునీరు సాగునీరు అందించింది మేము, గొల్లపల్లి రిజర్వాయర్ తీసుకొచ్చింది మేము. ఈ రోజు ప్రజల్లోకి వెళ్ళడానికి మేము ధైర్యంగా మేము గ్రామాల్లోకి వెళ్తుంటే ప్రజలు విశేషమైన స్పందన. మరి వాళ్ళకి ఏముందండి, పక్క కాన్స్టిట్యున్సీ నుంచి ప్రజల్ని తెచ్చుకొని కాన్వాయిల్ చేసుకుంటున్నారు. నేను అభివృద్ధి చేసింటేనే మీకు మంచి జరిగింటేనే నాకు ఓటేయండి నాకు నా పార్టీకి అని సీఎం గారు పదే పదే చెప్తున్నారు కదా. వేస్తారు సార్, దగ్గరలో వేస్తారు. ఎందుకేరు వేస్తారు, ఎందుకేరు? దగ్గరలో ఆయనకు కూడా తెలుస్తుంది కదా. ఇంకేం చెప్పుకుంటారండి, అదే చెప్తారు. ఇంకా ప్రజలు నన్ను ఇంటికి పంపిస్తానన్నా ఓకే, నేను దానికి కూడా సిద్ధమైన ఆయనే చెప్పారుగా. మొన్న ప్రజలు ఏం చెప్తే దాన్ని నేను చేసావా ఇస్తానని చెప్పారు. మంచి జరిగిందని నమ్మితేనే నాకు ఓటేయండి అనేది ఆయన బలంగా చెప్తున్నారు. అంటే ప్రతి ఇంటికి మేలు చేశాను ఆయన అనుకుంటున్నాడు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క అవకాశం ఇవ్వండి అని 19లో చెప్పారు. ఏం చెప్పారు? నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు, నేను కరెంటు ఛార్జీలు పెంచను, నిత్యావసర సరుకులు పెంచను, పెట్రోల్ పెంచను, డీజిల్ పెంచను, నేను నా చెల్లమ్మ, నా అన్నదమ్ములు, నా యువత, జాబ్ క్యాలెండర్, సిపిఎస్ రద్దు, ఇవన్నీ చెప్పిన జగన్మోహన్ రెడ్డి అందులో ఏదన్నా ఒకటి చేశారండి? చెప్పండి. ఇదే నరేంద్ర మోడీతో ఏం చెప్పాడు ఎన్నికల్లో? నాకు సంపూర్ణమైన ఎంపీలు ఇస్తే నరేంద్ర మోడీ గారు మెడలు వంచి ప్రత్యేకత హోదా తీసుకొస్తానన్నారు. ఏం చేశారండి ప్రత్యేకత హోదా? పార్లమెంట్ ఒక్కరోజు ఏమైనా ప్రత్యేకత హోదా గురించి చర్చించారా? పోలవరం పూర్తి చేస్తానన్నాడు, గంటగా అర్ధగంటగా 2 రోజుల 3 రోజులు అని చెప్పిన ఇరిగేషన్ మినిస్టర్లు ఏమయ్యారు, ముఖ్యమంత్రి ఏమయ్యారు? మరి ఏం చేశాడు ఆయన అభివృద్ధి? నన్ను నమ్మి ఓటేయండి, అభివృద్ధి చేసింటే ఓటేయండి అన్నారు. వేస్తారు ఓటు, ఏ విధంగా వేస్తారు? ఆ రోజు అన్నారు ఏదన్నా మహిళలకు అన్యాయం జరిగితే గన్ను కన్నా ముందు జగన్ వస్తాడు అన్నాడు. మరి ఎక్కడ మహిళ, ఎక్కడ ఆ చట్టాలు? చెప్పండి. భారతదేశంలో మహిళలపై దాడులు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే నంబర్ 1 ప్లేస్లో ఉంది కాదా? చెప్పండి. మీరే సోషల్ మీడియాలో మేము చూస్తున్నాం, మీ ఎలక్ట్రానిక్ మీడియాలో చూస్తున్నాం ఏ విధంగా మహిళలపై దాడులు జరుగుతున్నది. కనీసం మహిళనే గౌరవం కూడా లేకుండా అమరావతి కోసం పోరాడిన, రాజధాని కోసం తరతరాల నుంచి వచ్చిన వాళ్ళ భూములు సైతం రాజధాని కోసం ఇస్తే మహిళల్ని ఈరోజు ఏ విధంగా ఆయన సతాయించాడు మీరే చూస్తున్నారు. ఎక్కడ రాజధాని? ఆ రోజు ఆయన ఏం చెప్పాడండి? ఆయన క్యాండిడేట్లు ఏం చెప్పాడు? రాజధాని అమరావతి అని చెప్పాడా లేదు? అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. అసెంబ్లీ సాక్షిగా మా భువనమ్మని మాట్లాడుతుంటే ఎంత శాడిజంగా నవ్వుతూ చూస్తున్నాడంటే ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన ఎంత సైకోగా తయారయ్యాడో మీరే ఆలోచించండి.